Hi guys, welcome back to my channel. I hope you all guys are absolutely fine. ప్రజెంట్ కాలేజ్లో బిజీగా అయ్యి వీడియోస్ తీయలేకపోతున్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ వచ్చినాక అప్లికేషన్ మనం ఫిల్ చేశాక అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అండ్ నర్సింగ్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి బాయ్స్కి అండ్ గర్ల్స్కి, ఈ 3 టాపిక్స్ మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అప్డేట్. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ కాలేజెస్ ఏమైనా రెఫర్ చేసి ఒక లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేసి. అందుకోసం మీరు కాలేజెస్ రెఫర్ చేసి బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్కి ఈజీగా ఉంటుంది. అండ్ నర్సింగ్కి సంబంధించి అయితే నేను కొన్ని కాలేజెస్ రెఫర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ బాయ్స్కి సంబంధించి అయితే నర్సింగ్ ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్లో బాయ్స్కి సీట్స్ అవైలబుల్ ఉండవు. రైట్. నెంబర్ 2 మనం చూసుకుంటే వెబ్ ఆప్షన్స్. మనం వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, మనం కొన్ని కాలేజెస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. రైట్. మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేసి మనకు ఆ కాలేజ్లో సీట్ రావాలంటే మన వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మనకు ఆ కాలేజ్లో సీట్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా ఆ వీడియో చూడండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ నర్సింగ్కి సంబంధించి ఆ కట్ ఆఫ్ మార్క్స్ మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. రైట్. డెఫినెట్గా ఆ వీడియో చూడండి. కింద నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్ ఫైల్ లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే మీకు ఆ కాలేజ్ సీట్ వస్తుందా లేదా అనేసి మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే మీరు ఆల్రెడీ కొన్ని కాలేజెస్ చూస్ చేసి పెట్టుకుంటారు. రైట్. మాకు ఈ కాలేజ్లో సీట్ రావాలి, మేము ఇక్కడ జాయిన్ అవ్వాలి, ఇక్కడ చదవాలి అనేసి మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ ఆ కాలేజ్కి ఇవ్వాలి. అండ్ తర్వాత వేరే కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వాలి. రైట్. ఆఫ్టర్ వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయ్యాక మనకి విత్ ఇన్ 1 వీక్లో అలాట్మెంట్ ఆర్డర్ అనేది యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. రైట్. మీకు అప్పుడు సీట్ ఎక్కడ వచ్చిందో మీకు తెలిసిపోతుంది. ఆర్ అదర్వైజ్ మీకు అనుకున్న కాలేజ్ మీకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో కానీ పెట్టండి, నో ప్రాబ్లం. తర్వాత సీట్ అలాట్మెంట్ అయినాక మన యూనివర్సిటీ వాళ్ళకైతే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. మాకైతే ఇప్పుడు 5500 కలెక్ట్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. ఇప్పుడు మీకు ఎంత కలెక్ట్ చేస్తారో నాకైతే ఐడియా లేదు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మనకి సీట్ ఎక్కడ వచ్చిందో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ అలాట్మెంట్ ఆర్డర్. రైట్. అండ్ తర్వాత నా సజెషన్ ఏమంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు కదా, మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు కొన్ని కాలేజెస్ బయట రెఫర్ చేయండి. అక్కడ ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది కనుక్కొని ఒక క్లారిఫికేషన్ తీసి పెట్టుకోండి. తర్వాత మన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఆర్ ఇన్ కేస్ మీరు ఏం కనుక్కోకుండా ఏం సెర్చ్ చేయకుండా డైరెక్ట్ పోయి వెబ్ ఆప్షన్స్ పెడితే మనం ఎక్కడొచ్చినా కంటిన్యూ చేద్దాం ఎడ్యుకేషన్ అనేసి మనం అనుకుంటే అక్కడ ఇన్ కేస్ ఫ్యాకల్టీస్ ఎవరు లేకుంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం చెప్తున్నాను, ఫ్రీ ఉండే బదులు ఏ కాలేజ్ బాగుంటే ఒకసారి రెఫర్ చేయండి. నేను కొన్ని కాలేజ్ నర్సింగ్కి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఆల్సో, నేను కొన్ని కాలేజ్ బాయ్స్కి సంబంధించి ప్రైవేట్ కాలేజ్ అయితే కొన్ని కాలేజ్ రెఫర్ చేసి నా ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా వీడియోస్ చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్టర్ నర్సింగ్ చేశాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి అండ్ బాయ్స్కి అండ్ గర్ల్స్కి, దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మనకి ఇయర్లీ గవర్నమెంట్ జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. అండ్ రైల్వేస్లో కానీ అండ్ హాస్పిటల్ సెక్టార్స్లో కానీ ఇయర్లీ మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఢిల్లీ ఎయిమ్స్. మనం ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించి ఇయర్లీ 2 టైమ్స్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే బాయ్స్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అండ్ గర్ల్స్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది ఈ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 100 జాబ్స్ అనుకోండి, రిలీజ్ చేసింది ఢిల్లీ ఎయిమ్స్. అండ్ గర్ల్స్కి సంబంధించి అయితే 80% జాబ్స్ అనేది కేటాయిస్తారు. మనం బాయ్స్కి చూసుకుంటే ఓన్లీ 20 జాబ్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే జిప్మర్ నోటిఫికేషన్. రీసెంట్గా అయితే జిప్మర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉంది.
ఈ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మనకి సెంట్రల్లో టాప్ మోస్ట్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ జాబ్ అయితే రావడం జరుగుతుంది ఈ జిప్మార్ ఎగ్జామ్ మనం క్రాక్ చేస్తే, రైట్. ఆల్రెడీ అప్లికేషన్ అయితే ప్రాసెసింగ్లో ఉంది, ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, రైట్. తర్వాత మనం అదర్ కంట్రీస్లో చూసుకుంటే ఈ నర్సింగ్కి సంబంధించి శాలరీ ఎలాగుంటుంది. మనం అదర్ కంట్రీస్కి పోయే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ శాలరీస్ చాలా బాగుంటాయి. మనం స్టార్టింగే 1.5 lakhs ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అక్కడ. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వన్, మీకేమైనా బిజినెస్ ఐడియాస్ అండ్ థాట్స్ ఉంటే కోర్స్ కంప్లీట్ చేస్తే దానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అమౌంట్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక కోర్స్ కంప్లీట్ చేసి ఒక జాబ్కి స్టిక్ ఆన్ అయిపోతే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయలేం. దానికి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ యూటిలైజ్ చేసుకుంటే మన అమౌంట్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు, రైట్. ఆర్ అదర్వైజ్ మీకు ఏమైనా హాస్పిటల్ పెట్టే కెపాసిటీ ఉంటే వర్క్ బాగా నేర్చుకొని మంచి హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేయండి. ఓన్లీ వన్ జాబ్కి స్టిక్ ఆన్ అయిపోతే మనం అనుకున్న గోల్స్ని మనం రీచ్ కాలేం, రైట్. అందుకోసం ఏ కోర్స్ అయినా కానివ్వండి, ఒక జాబ్ చేస్తే అనదర్ బిజినెస్ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయండి. జాబ్ కంప్లీట్ అయినాక పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయండి. అమౌంట్ మనం అనుకున్న అమౌంట్ మనం రీచ్ అయిపోతాం, మనం అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవ్వచ్చు, రైట్. అండ్ ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.